ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నేను మనసు చంపుకుని ఆయనతోనే ఉన్నా. ఎందుకు ఉండాలి మనసు చంపుకొని ఎందుకు ఉండాలండి? ఇప్పుడు కాదు, గెలిచిన వెంబటే వెళ్ళిపోతే ఇంకా సంతోషంగా ఉండేది కదా. నేను ఎవ్వడు ఆపదు కదా. నువ్వు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, నువ్వు ఎంపీగా గెలిచావు, ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నీకు నచ్చలేదు అనుకో, నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండేయాల్సింది, అయిపోయింది కదా. ఏమవుద్ది? నువ్వు ఉన్నది మాత్రం ఒరిగేది ఏమీ లేదు, నువ్వు పోయినది మాత్రం సచ్చింది ఏమీ లేదు. ఇక్కడ నువ్వు పోతే నష్టం లేదు, నువ్వు ఉంటే ఒరిగేది ఏమీ లేదు. పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు అక్కడ. మరి ఎందుకు ఉన్నావు? కానీ ఆయన కొడుకు నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేదు, ఇంకోటి పెడతాడు. మన ఏడుపు అంతా ఎప్పుడు లోకేష్ గారి పైన ఉండాలి. నారా లోకేష్ గారిని చూస్తే ఏడవాలి మనం, అంతే కదా. ఏం దిక్కుమాల మాటలు అంటే ఏంటంటే ఈ టికెట్లన్నీ అమ్ముకోవటమే. చంద్రబాబు నాయుడు తెలుసు. చంద్రబాబు నాయుడు దగ్గర ఖచ్చితంగా సర్వేలు ఉంటాయి, ఎప్పుడు సర్వేలు చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సర్వేల్లో నీకు సినిమా లేదని తెలుసు. అందుకే 10 ఏళ్ల క్రితం 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ మూడోసారి అమరావతి కడతాడు, రాజధాని కడతాడు. కట్టాడా? రైతు రుణమాఫీ చేస్తాడు, చేశాడా? అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు, చేశాడా? కనీసం సొంత ఇల్లు కట్టుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన రాజధాని కట్టేస్తాను, హైదరాబాద్ని మించిపోతే ఏకంగా, నేను సొంత ఇల్లు ఎక్కడే కట్టుకుంటున్నాను అన్నాడు. సొంత ఇల్లు ఎక్కడే కట్టుకున్నాడు, తాడేపల్లిలోనే కట్టుకున్నాడు. రాజధాని కట్టేశాడు. అడిగావు నువ్వు? నాకు 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీలతో కలిపి 31 మంది. కట్టేశాడా? పోలవరం తెచ్చేసాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా? 25 ఎంపీ స్థానాలు ఇస్తే నేను ప్రత్యేక హోదా ఈడ్చుకొచ్చేస్తాను, లాక్కొచ్చేస్తాను, తాడుకట్టి ఈడ్చుకొచ్చేస్తాను అన్నాడు. రాజ్యసభ ఎంపీలతో కలిపి 31 మంది. అయ్యిందా? ఊడిని ఇంటికి ముక్క తేలాపోయాడు ఇక్కడికి. ఇవాళకి నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తావు మనకి. ఇక్కడ పోలవరం ఏమైందయ్యా? పోలవరం కట్టేశాడా? ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ కట్టుకుని ఏం పీకాడంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే నీకు తెలియట్లా, అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉందా జనాభా? ఊరికో ప్యాలెస్ కట్టుకుంటాడు, ఊరికో కొంప కట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది లేదు, కట్టుకోడు. నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉన్న వ్యక్తే, అక్కడ కూడా లోటస్ మాల్లో ఉన్న వ్యక్తే కాదా? లేడా? ఇవాళ కొత్తగా వచ్చాడా? ఏవయ్యా కట్టుకున్నాడా? ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడంటే ఖచ్చితంగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మనం గెలిచే పరిస్థితి ఉండదు. మనం మూటామూలి చెట్టుకుని 24 ఎలక్షన్ తర్వాత ఈ వచ్చినటువంటి ఎలక్షన్ ఫండ్, లేకపోతే పార్టీలు టికెట్లు అమ్ముకుని నా టికెట్ ఎవరికి అమ్మాడు, స్వామిదాస్ టికెట్ ఎవరికి అమ్మాడు, ఇవన్నీ మూటామూలి సర్దుకుని ఈ డబ్బులన్నీ పోగు చేసుకుని 24లో ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు. ఎన్ని పక్కన పెట్టు. ఇప్పుడు మాట్లాడిన సొల్లు ఏదైతే ఉందో, లోకల్ టికెట్లు అమ్ముకున్నారో, టికెట్లు అమ్ముకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోతారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఇది మొట్టమొదటిసారి కాదు ఎన్నికల్లో పోటీ చేయడం. నీకు అర్థమవుతుందా? ఆయన 9 ఎలక్షన్ చూసాడు దగ్గర 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన. పనోడా 3 సార్లు. ఆయనకి ఇల్లు కట్టుకోవాలంటే నిమిషం పట్టదు. ఆయనకి అనుకోవాలంటే కట్టేసుకుంటాడు, ఏముంది? ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మనం తట్టుకోలేము, ఓడిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి కానీ వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని చెప్పి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పొద్దున ఓడిపోతే ఏపీలో ఉంటాడా? దేశంలోనే ఉండడు. ఆ విషయం గుర్తుపెట్టుగా బాగా. రాష్ట్రం సంగతి పక్కన పెట్టి దేశంలో ఉన్నట్టు తెలుసు నీకు జగన్మోహన్ రెడ్డి. ఇక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకున్నాను గారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారితో పోల్చమాకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే స్వేచ్ఛగా వెళ్తాడు. దేశం దాటి వెళ్ళాలన్నా, వేరే దేశం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంది. ఈవిడ పర్మిషన్ తీసుకోవసరం లేదు. వీళ్ళు ఏదో అక్రమంగా ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి అని ఏదో దోచేసేదని చెప్పేసి కేసు పెట్టి 50 రోజులు లోపల వేసారు తప్పితే అది నిరూపించింది లేదు, సచ్చింది లేదు. అది పక్కన పెట్టండి. అలాగా జగన్మోహన్ రెడ్డి సొంత కూతురుని చూడాలన్నా సరే కోర్టుని పర్మిషన్ అడుక్కోవాలి వెళ్ళి. పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కోర్టులో ఉంటుంది. అయ్యా బాబు నేను మా కూతురుని చూసుకొని రావాలి వెళ్ళి ఒక 15 రోజులు మీరు పర్మిషన్ ఇస్తే నేను దేశం దాటి మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా వచ్చేస్తానని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసుకుని అడుక్కోవాలి. అక్కడ కూడా మళ్ళీ షూరిటీ పెట్టాలి, లేదో షూరిటీ పెట్టాలి. అక్కడ జామీను, కొన్ని మన అర్థమయ్యే భాష చెప్పండి, జామీన్ ఉండాలి. ఉదాహరణకి ఏమన్నా ఏదో కేసులో తీసుకెళ్ళారనుకో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారనుకో, పోలీసులు ఒకటే మాట అంటారు, మీ ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి ఉంటే ఆయన తీసుకురాయ్యా, ఆయన సంతకం పెడితే నేను వదిలేస్తాను. జామీన్ మాట అంటే రేపు పొద్దున్న నీడు రాకపోతే సంతకం పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు. అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా షూరిటీ పెట్టాలి. అర్థమైందా?
మీరు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళిద్దరిని కంపేర్ చేసి మాట్లాడమాకండి. జగన్మోహన్ రెడ్డి గారి బతుకు అందరికీ తెలిసిందే. మీరు అనవసరంగా మాట్లాడి మీరు లోకువైపోవద్దు. మీ మంచి గురించి చెప్తున్నారు. ఇవాళ మీకు అలాగే ఎక్కేస్తూ ఉంటారు, మీకు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. మీరు అది చూసి రెచ్చిపోమాకండి.